ఈ రోజు వరకు నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ఆస్ట్రాలజీ. మనం ఈ వీడియోలో మకా నక్షత్రం వారి గురించి సంపూర్ణంగా తెలుసుకుందాము. ఈ నక్షత్రం అనేది సింహరాశిలో 0 డిగ్రీల దగ్గర నుంచి 13 డిగ్రీల 20 సెకండ్ల వరకు ఉంటుంది. 4 పాదాలు సింహరాశిలోనే ఉంటాయి. అధిపతి అయిన గ్రహం కేతువు. పితృదేవతల్ని అధిదేవతలుగా ఈ నక్షత్రాన్ని చెప్తారు. ఈ నక్షత్రం అనేది రాజు యొక్క కిరీటాన్ని ఇండికేట్ చేస్తుంది. ఇది పితృదేవతలకు సంబంధించిన నక్షత్రం కాబట్టి ఎల్లప్పుడూ ఈ నక్షత్రం వారి మీద ఆ పితృదేవతల యొక్క ప్రభావం అనేది ఉంటుంది. దీని గురించి మనం ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. మానవుల యొక్క మరణాంతరం ఏమవుతుందంటే వారి ఆత్మలు అనేవి పితృలోకానికి చేరుతాయి. ఆ లోకంలో వారి యొక్క ఆత్మలకి శాంతి లభించాలంటే ఇక్కడ భూలోకంలో ఉన్న వాళ్ళ వారసులు వీళ్ళకి కొన్ని పితృకర్మలు అనేవి చేస్తారు. ఆ కర్మల ఆధారంగా ఆ పితృదేవతల యొక్క ఆత్మ అనేది సంతృప్తి పడి ఆ వంశానికి వారి యొక్క బ్లెస్సింగ్స్ని ఇస్తారు. ఒకవేళ ఈ కర్మల కనుక చేయకుండా కనుక ఉన్నట్లయితే వాళ్ళ ఆత్మకి శాంతి లభించదు. దానివల్ల వచ్చే ఫలితం అనేది ఆ ఎంటైర్ వంశం మీద చూపిస్తుంది. దీని కారణంగా పితృదోషాలు అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే ఆ వంశంలో జన్మించిన వారికి జీవితంలో ఎదుగుదల కానీ స్థిరత్వం కానీ ఇవన్నీ కనిపించవు. ఈ మకా నక్షత్రం అనేది డైరెక్ట్గా ఈ విధంగా పితృదేవతలకు సంబంధించిన నక్షత్రం కాబట్టి ఈ నక్షత్రంలో పుట్టిన వారికి ఆ పితృదేవతల యొక్క ప్రభావం, గత జన్మ కర్మ కానీ పవర్ అండ్ అథారిటీ అనేవి ఇవన్నీ మీ మీద ఉంటాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైనా మకా నక్షత్రంలో పుట్టారు అంటేనే వారికి ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం కానీ లేకపోతే పితృకర్మ అనేది ఏమైనా పెండింగ్లో ఉండడం కానీ లేకపోతే వాళ్ళ వంశం అనేది ఏదైనా కష్టాల్లో ఉండడం కానీ లేకపోతే గుర్తింపు లేకుండా కొద్దిగా ఇబ్బందులతో ఉన్నప్పుడు మీరు మకా నక్షత్రంలో జన్మించడం వల్ల ఆ వంశాన్ని సరైన పద్ధతిలో తీసుకురావడం కానీ లేకపోతే ఆ కోల్పోతున్న గుర్తింపుని మళ్ళీ తిరిగి సంపాదించుకోవడానికి వీళ్ళు పుట్టారని మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని ఉన్న 25 నక్షత్రాల్లో కల్లా ఈ మకా నక్షత్రానికి కూడా ఈ విధంగా ఒక ప్రత్యేకమైన స్పెషాలిటీ అనేది ఉంది. వీరి యొక్క జీవితం అనేది గత జన్మ యొక్క కర్మ ఆధారంగా పితృదేవతల యొక్క అనుగ్రహం వల్ల ఉంటుంది. ఈ నక్షత్రం కలిగిన వారికి చాలా ఎక్కువగా ఆత్మ గౌరవం అనేది ఉంటుంది. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది వీరికి చాలా ఉంటుంది. ఒక పవర్ఫుల్ అండ్ అట్రాక్టివ్ పర్సనాలిటీ అనేది వారిలో మనకు కనిపిస్తుంది. దేనైనా మేనేజ్మెంట్ చేయడంలో కానీ లీడర్షిప్ రోల్స్ని తీసుకోవడం కానీ ఒక మంచి ఆర్గనైజింగ్ స్కిల్స్ అనేవి వీరిలో ఉంటాయి. సహజంగా ఎటువంటి దోషాలు లేకుండా ఈ నక్షత్రంలో పుట్టిన వారికి అయితే వాళ్ళ ఫ్యామిలీ స్టేటస్ అనేది కొద్దిగా హై లెవెల్లో కానీ లేకపోతే మంచి రెస్పెక్టెడ్ ఫ్యామిలీలో వాళ్ళు పుట్టేదానికి అవకాశాలు ఉంటాయి. ఒక్కోసారి వీళ్ళు ఆ ఫ్యామిలీలో పుట్టడం వల్ల కొద్దిగా గర్వపడడం కానీ ఈగో ఇష్యూస్ అనేవి వీళ్ళు ఉండడం, ఇటువంటి లక్షణాలన్నీ ఏదైనా చార్ట్లో ఎఫ్లిక్షన్స్ కనుక ఉన్నట్లయితే వారిలో మనకు కనిపిస్తాయి. ఇది కేతు నక్షత్రం అవడం వల్ల కేతు గ్రహానికి సంబంధించిన లక్షణాలన్నీ మనకు వీళ్ళు ఉంటాయి. ముందుగా ప్రధానంగా ఏంటంటే ఈ మకా నక్షత్రం వారికి స్పిరిచువాలిటీ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. కేతు గ్రహ ప్రభావం కారణంగా నలుగురిలో వీళ్ళు విభిన్నంగా ఉంటారు. అలాగే ఎక్కువగా డబ్బు కన్నా మర్యాదకే వీళ్ళు వాల్యూ అనేది ఇస్తారు. ఈ నక్షత్రం వారి యొక్క జీవిత విధానం అనేది ఏ విధంగా ఉంటుందంటే స్టార్టింగ్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో వీళ్ళు బాగా ఇబ్బందులకి స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తారు. అంటే సెటిల్మెంట్ అనేది వీరికి అంత తొందరగా రాదు. ఉద్యోగంలో అవ్వచ్చు లేకపోతే పెళ్లి విషయంలో అవ్వచ్చు. వీరికి ఒక మెచ్యూరిటీ ఏజ్ అనేది వచ్చాక అంటే ఆఫ్టర్ 30+ అనేది ఆ టైంలో వీరికి పర్మనెంట్ సెటిల్మెంట్ అంటే సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. తర్వాత జీవితాంతం వారు సంపాదించుకుని ఆ పేరు ప్రతిష్టని నిలబెట్టుకుని గొప్ప గౌరవమైన జీవితాన్ని వీళ్ళు అనుభవిస్తారు. ఈ విధంగా మనకు పాజిటివ్గా ఫలితాలు రావాలంటే ఈ నక్షత్రాధిపతిని కేతు అనుకూలంగా ఉంటూ అలాగే ఇది సింహరాశిలో ఫామ్ అయింది కాబట్టి రాశ్యాధిపతి అయిన రవిగ్రహం బలంగా కనుక ఉన్నట్లయితే, ఎందుకంటే డిఫాల్ట్గా రవిగ్రహం మనం పితృకారకుడిగా కూడా తీసుకుంటాం కాబట్టి రవిగ్రహం బలం అనేది తప్పకుండా వీరికి ఉండాలి. అలాగే పూర్వజన్మ కర్మ అనేది ఈ నక్షత్రం వారి మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి భాగ్యస్థానం అలాగే పంచమ స్థానంలో కూడా బలంగా ఉండడం అనేది చాలా అవసరం. ఇదే విషయాన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం. నేను ఇక్కడైతే కర్కాటక లగ్నాన్ని తీసుకున్నాను. ఇప్పుడు మనం మకా నక్షత్రం వరకు డిస్కస్ చేస్తున్నాం కాబట్టి చంద్రుడు ఫర్ ఎగ్జాంపుల్గా మకా నక్షత్రం ఉన్నాడని మనం భావిద్దాం. ముందు ఉండాల్సిన రూల్స్ ఏంటంటే ఈ చంద్రగ్రహానికి ఎటువంటి ఎఫ్లిక్షన్ అనేది ఉండకూడదు. ఇక్కడ మనం చూసినట్లయితే చంద్రుడు అక్కడ సింహరాశిలో మిత్రభావం ఉన్నాడు. పైగా గురుగ్రహం ఆయన ఒక భాగ్య దృష్టి ఇక్కడ లగ్నాన్ని చూస్తున్నాడు కాబట్టి ఆటోమేటిక్గా లగ్న స్థానానికి మంచి బలం అనేది వచ్చింది. గురుగ్రహం చూడడం వల్ల గత జన్మలో చేసిన అనేక పాపాలు తొలగిపోయి సకల కోటి శుభ ఫలితాలు గురుగ్రహం అక్కడ ఇస్తున్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నక్షత్రానికి అధిపతి అయిన కేతు ప్లేస్మెంట్ కూడా బాగుండాలి కదా. కేతు గ్రహాన్ని ఇక్కడ నేను 6వ స్థానంలో తీసుకోవడం జరిగింది. ఈ 6 అనేది ఒక ఉపచయ స్థానం కాబట్టి ఉపచయ స్థానంలో ఈ రాహు కేతులు బాగానే పనిచేస్తారు కాబట్టి కేతు గ్రహం కూడా ఇక్కడ మనకు అనుకూలంగానే ఉన్నాడు. తర్వాత పితృకారకుడైన రవిగ్రహాన్ని కూడా మనం తీసుకోవాలి. రవిగ్రహాన్ని చూసినట్లయితే లాభస్థానంలో ఉన్నాడు. కాకపోతే శత్రుభావంలో ఉన్నప్పటికీ ఇక్కడ యోగకారకమైన గురుగ్రహం దృష్టి అనేది ఉంది కాబట్టి కొంతవరకు పర్వాలేదు. అలాగే పంచమ భాగ్యస్థానం అనేది బాగుండాలని చెప్పా కదా. ఈ కర్కాటక లగ్నం వారికి భాగ్యాధిపతి అయిన గురుగ్రహం ఇక్కడ పంచమ స్థానంలో ఉండడం వల్ల ఈ పంచమ స్థానానికి అత్యంత శుభత్వం అనేది వచ్చింది. పైగా ఈయన పంచమంలో ఉంటూ ఆయన పంచమ దృష్టి ఇక్కడ భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి
సో ఆటోమేటిక్గా మనకి అక్కడ ఏమైందంటే 5-9 స్థానాలకి అత్యంత శుభత్వం అనేది వచ్చిందని మనం అర్థం చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ మకా నక్షత్రం వారికి ఆ పూర్వ పుణ్యం అనేది చాలా అనుకూలంగా పనిచేస్తుంది అనమాట. సో దీనివల్ల వాళ్ళ లైఫ్ అనేది చాలా పాజిటివ్గా ముందుకెళ్ళేదానికి అవకాశాలు ఉంటాయి. సో ఇనీషియల్గా వీళ్ళు ఒక నార్మల్ పీపుల్గా జన్మించినప్పటికీ అంచెలంచెలుగా వాళ్ళ జీవితంలో ఎదిగేదానికి అవకాశాలు ఉంటాయి. ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం మరియు కేతుగ్రహ ప్రభావం కారణంగా సడన్గా వీళ్ళ లైఫ్లో పాజిటివ్ థింగ్స్ అనేవి జరగడం, ఆ జరిగిన సంఘటనలు అనేవి ఉన్నతమైన స్థానాలకు తీసుకెళ్ళడం, ఇటువంటి ఫలితాలు కూడా ఈ నక్షత్రం వారికి ఉంటాయి. ఇక మనం ఈ నక్షత్రం వారి యొక్క కెరీర్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ నక్షత్రం యొక్క సింబల్ అనేది ఒక రాజ కిరీటం కాబట్టి ఏదైనా లీడర్షిప్ రోల్స్లో కానీ గవర్నమెంట్ అథారిటీస్లో మంచి పొజిషన్స్ ఉంటాయి కదా, వాటిలో వీళ్ళు ఎక్కువగా బాగా రాణిస్తారు. అలాగే మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి వీళ్ళలో బాగా ఉంటాయి. ఇంకా మన ఎంటైర్ చార్ట్ అనాలిసిస్ చేసేటప్పుడు మనం ఎగ్జాక్ట్గా ప్రెడిక్షన్ అనేవి చెప్పలేము, కానీ ఇప్పుడు నేను చెప్పిన రంగాలు అనేవి చాలా అనుకూలంగా పనిచేస్తాయి అని అయితే మనం చెప్పొచ్చు. మనం ప్రత్యేకంగా ఈ నక్షత్రం గురించి తెలుసుకుని మన జీవితంలో ఏ విధంగా ఉంటే సక్సెస్ని అచీవ్ చేయగలుగుతాం అనే దాన్ని మాత్రమే మనం తెలుసుకోగలం. సో ప్రధానంగా ఈ మకా నక్షత్రం వారు అయితే తప్పకుండా పితృకర్మలను బాగా ఆచరించాలి, పెద్దల్ని గురువుల్ని బాగా గౌరవించడం, వారికి మర్యాద అనేది ఇవ్వడం, ఇవన్నీ వీరు తప్పకుండా చేయాలి. అలాగే మిగిలిన నక్షత్రాలతో పోలిస్తే అందరికీ ఏమవుతుందంటే ఓన్లీ దైవానుగ్రహం మాత్రం ఉంటుంది, కానీ వీరికి ఏంటంటే పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా వీరి మీద ఉంటుంది. కాబట్టి సో మీరు దాన్ని సద్వినియోగం చేసుకుని ధర్మాన్ని ఆచరించి పితృకర్మలు చేసినట్లయితే జీవితంలో ఎక్కడికో వెళ్ళిపోతారు అనడంలో సందేహమే లేదు. సో మనమైతే ఇప్పటివరకు పాజిటివ్గా డిస్కస్ చేసాం కదా, ఇక నెగిటివ్గా డిస్కస్ చేయాలంటే ఇదే నేను చెప్పిన విషయాలన్నీ మనం ఆపోజిట్గా తీసుకోవాలి. అవి ఏంటంటే ముందు మకా నక్షత్రంలో చంద్రుడికి ఏదో ఒక ఎఫెక్ట్స్ అనేది రావాలన్నమాట. అంటే ఆ చంద్రగ్రహం వెళ్ళి ఏ రాహుకేతులతో కలవడం, లేకపోతే ఇక్కడ పితృకారకుడైన రవిగ్రహంతో దగ్గరగా కలిస్తే ఏమవుతుందంటే దాన్ని మనం అమావాస్యగా చెప్తూ ఉంటాం కదా, దానివల్ల చంద్రగ్రహం సంపూర్ణంగా బలాన్ని కోల్పోవడం వల్ల కూడా అప్పుడు కూడా నక్షత్రానికి ఎఫెక్షన్ అనేది వచ్చిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక తర్వాత రవిగ్రహం పొజిషన్ అనేది బాగుండకపోయినా పంచమ భాగ్యస్థానాన్ని బలంగా లేకుండా ఏదైనా పాపగ్రహాలు ఉండడం, అలాగే పితృదోషాలు కనుక ఉన్నట్లయితే భాగ్యస్థానంలో శని రాహువులు ఉండడం, లేకపోతే శని యొక్క బలమైన దృష్టితో రవిగ్రహాన్ని కానీ ఆ భాగ్యస్థానాన్ని కానీ చూస్తే ఏమవుతుందంటే ఒక్కోసారి పితృదోషంగా పనిచేస్తుంది. సో దానివల్ల కూడా ఏమవుతుందంటే జాతక చక్రంలో ఎన్ని యోగాలు ఉన్నప్పటికీ ఈ పితృదోషం కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి జీవితంలో ఎదుగుదల అనేది మనకు కనిపించదు. ఎప్పుడు ఒడిదుడుకులు అనేవి ఉంటూ ఉంటాయి. అంటే కొంతకాలం వీళ్ళు బాగుంటారు, కొంతకాలం మళ్ళీ డౌన్ఫాల్ అయిపోతారు. అలాగే మకా నక్షత్రం వారి యొక్క జీవితం బాగాలేదు అంటే దాని అర్థం ఏంటంటే వారు ఖచ్చితంగా ఎక్కువగా పితృకర్మలు అనేవి చేయట్లేదు అని అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఆ పితృకర్మలు అనేవి ఇటు నాన్నగారు తరపు అవ్వచ్చు, లేకపోతే అమ్మగారి తరపు కూడా అవ్వచ్చు. ఈ విధంగా నెగిటివ్ ప్లేస్మెంట్స్ కనుక ఫామ్ అయినట్లయితే డిఫాల్ట్గా ఏమవుతుందంటే ఆ పర్సన్స్ అనే వాళ్ళకి ఈగో అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. దాని కారణంగా వీరి జీవితంలో బాగా నష్టపోయేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ నా వీడియో అనేది మకా నక్షత్రం వారి యొక్క జీవితం గురించి. నేనైతే ఈ కాన్సెప్ట్ సంబంధించిన అన్ని విషయాలు మీతో డిస్కస్ చేశానని భావిస్తున్నాను. ఇంకా ఈ వీడియోకి సంబంధించిన విషయాలు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోలోని కంటెంట్ అనేది మీకు నచ్చితే మాత్రమే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎవరైనా వ్యక్తిగతంగా పర్సనల్ కన్సల్టేషన్ కోసం చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. ఇదే విధంగా వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్ అండ్ జై హింద్.